హాయ్ గైస్. సో, వెల్కమ్ టు డిజిటల్ రా. సో, ఇవాల్టి వీడియోలో ఏంటంటే, మన రెజ్యూమెని ఏటీఎస్ మోడ్ కింద ఏ విధంగా మనం చేంజెస్ చేయాలి? సో, మన రెజ్యూమ్‌ని ఏఐ బేస్ మీదనే ఎలా జనరేట్ చేయాలి? సో, అలాంటి టూల్స్ ఏమైనా ఉన్నాయా? ఆ టూల్స్ అనేవి ఫ్రీగా టూల్స్ ఏమైనా ఉన్నాయా? లేదా పెయిడ్ టూల్స్ ఏమైనా ఉన్నాయా? సో, అవి ఎలా చెక్ చేయాలి? సో, ఏమని సెర్చ్ చేయాలి అన్నది లెట్ అస్ సీ ఫర్ టుడే సెషన్. ఓకే. సో, మీరు నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కదా! సో, సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేసుకొని మీరు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో, మనం ఇంకా వెయిట్ చేయకుండా అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, నేనైతే ఒక 2 వెబ్‌సైట్స్ అయితే మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. సో, అందులో careerflow.ai అయితే ఈ వెబ్‌సైట్ ఉంది. సో, గూగుల్‌లో సెర్చ్ చేసినట్టయితే మనకి ఈ వెబ్‌సైట్ అయితే వస్తది. అండ్ ఇందులో చాలా ఉన్నాయి ఫీచర్స్ వచ్చేసరికి. అండ్ ఏఐ కవర్ లెటర్ ఉంది. లింక్డ్ఇన్‌ని కూడా ఇది ఆప్టిమైజేషన్ చేస్తుందనమాట. అండ్ జాబ్‌ని అయితే ఆటో ఫిల్ చేస్తుంది. రెజ్యూమ్‌ని ఆప్టిమైజ్ చేస్తుంది. అండ్ ఈ టూల్ వచ్చేసరికి ఇంకోటి రెజీ అనమాట. సో, ఇది కూడా ఒక ఏఐ రెజ్యూమ్ బిల్డర్. ఇందులో కూడా చాలా టూల్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ రెజ్యూమ్ చెక్కర్, రెజ్యూమ్ కీవర్డ్ స్కానర్ ఇలా టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. సో, మనం ఇక్కడ ఏదన్నా ఒక సైట్‌లోకైతే వెళ్ళేసి ఒక యాక్టివిటీ అయితే చేద్దాం. రెజ్యూమ్‌నైతే ఒకటి అప్‌లోడ్ చేద్దాం. సో, ఇక్కడ బిల్డ్ మై రెజ్యూమ్ పైనైతే క్లిక్ చేశాను. సో, ఇప్పుడు మనకి ఇదైతే ఓపెన్ అయితే అవుతుంది. ఓకే. సో, లెట్ అస్ సీ. ఓకే. సో, ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది సైన్ అప్ అయితే చేసుకోమంటుంది. సో, నేను సైన్ అప్ పైన క్లిక్ చేశాక ఇక్కడ సైన్ అప్ విత్ గూగుల్ అని ఉంది కదా! సో, సైన్ అప్ విత్ గూగుల్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. సో, మనకిక్కడ వాట్ ఈస్ సేయింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని యాక్సెప్ట్ చేయమంటుంది. ఓకే. సో, నేను టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేశా. నౌ సైన్ అప్ విత్ గూగుల్ పైన అయితే క్లిక్ చేశాను. సో, ఇప్పుడు మన మెయిల్ అయితే చూజ్ చేసుకోమని చెప్తుంది. సో, నేను నా మెయిల్ అయితే నేను చూజ్ చేసుకున్నా. అండ్ తర్వాత కిందకి స్క్రోల్ చేశాక కంటిన్యూ ఉంది కదా! కంటిన్యూ పైన అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు వర్క్ ఫ్లో అయితే స్టార్ట్ చేయమంటుంది. సో, స్టార్ట్ ఆన్ బోర్డ్ అని ఉంది గదా! దీనిపైనైతే మనం క్లిక్ చేయాలి. సో, ఇక్కడ మన కంట్రీ ఏదైతే ఉందో నేను కంట్రీ అయితే మన కంట్రీ చూజ్ చేసుకుంటున్నా. అండ్ ఆ తర్వాత మన ఫోను నంబర్ అది గూడా ఆప్షనల్ అనమాట. అండ్ రెజ్యూమే సో, ఇది గూడా ఆప్షన్ లేదా స్క్రాచ్ నుంచి కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సపోజ్ నేనొక రెజ్యూమేనైతే నేనిక్కడ అప్‌లోడ్ అయితే చేస్తాను. ఓకే. బట్ రెజ్యూమే ఏది ఇది పీడీఎఫ్ ఫార్మాట్‌లో కావాలని జెప్పేసి ఇక్కడ అడుగుతుంది. సో, దానికోసం ఏందంటే చాలా సింపుల్. మనం గూగుల్‌లోకెళ్ళేసి ఇక్కడ సో, పీడీఎఫ్ సారీ సో, వర్డ్ టు పీడీఎఫ్ కన్వర్టర్ అని సెర్చ్ చేసినట్టయితే చాలా వెబ్‌సైట్స్ అయితే వస్తాయి. ఇందులో ఏదైనా ఒక వెబ్‌సైట్ అయితే మనం ఓపెన్ జేయాలి. సో, ఇందులోకొచ్చేసి నేను ఆ రెజ్యూమ్‌నైతే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ కన్వర్ట్ టు పీడీఎఫ్ అయితే క్లిక్ చేశాను. సో, ఇప్పుడు ఇదేంటంటే పీడీఎఫ్ కింద కన్వర్ట్ అయితే అయిపోయింది. నేను డౌన్‌లోడ్ పీడీఎఫ్ అయితే క్లిక్ చేశాను. పీడీఎఫ్ కూడా డౌన్‌లోడ్ అయిపోయింది. సో, ఇప్పుడు ఆ పీడీఎఫ్‌నైతే నేనిక్కడ అప్‌లోడ్ అయితే చేయబోతున్నాను. సో, దీనికోసం డౌన్‌లోడ్‌లోకైతే వెళ్ళేసి నేను డౌన్‌లోడ్ చేసిన రెజ్యూమ్‌ని సెలెక్ట్ చేసుకున్నా. ఆ తర్వాత ఓపెన్ పైన క్లిక్ చేశాను. సో, ఇప్పుడు రెజ్యూమే అయితే అప్‌లోడ్ అయితే అయితుంది. సో, రెజ్యూమ్ అప్‌లోడెడ్ సక్సెస్‌ఫుల్లీ అయితే వచ్చేసింది. అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ ఆప్షన్. సో, ఇక్కడ యాక్టివేట్ జాబ్ సీకర్, పాసివ్ జాబ్ సీకర్, నాట్ ఎ జాబ్ సీకర్. ఓకే. సో, యాక్టివ్ జాబ్ సీకర్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే మనకిస్తుంది. సో, లింక్డ్ఇన్ ఉంటే లింక్డ్ఇన్‌ని కూడా ఇది ఆప్టిమైజేషన్ చేస్తుందనమాట. సో, ఇక్కడ రైటింగ్ టైలరింగ్ మై రెజ్యూమ్ అన్నదైతే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ ఉంది కదా! నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు హౌ డు యూ హియర్ అబౌట్ అస్? సో, ఇక్కడ ఏది ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇప్పుడు మీదికి క్రియేట్ అప్టిమైజ్ రెజ్యూమ్ దట్ ల్యాండ్ ఇంటర్వ్యూస్ అని అంటుంది. యెస్. క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇక్కడ అప్టిమైజ్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఫర్ టెక్స్ట్. యెస్. అండ్ ట్రాక్ అండ్ మేనేజ్. యెస్. నెక్స్ట్. అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, నౌ వి హావ్ టు సీ స్టార్ట్ ఫ్రీ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే. నౌ క్లిక్ ఆన్ ద లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే. సో, నౌ ఇక్కడ అప్టిమైజ్ నౌ అని ఉంది కదా! సో, క్లిక్ ఆన్ ద అప్టిమైజ్ నౌ. ఓకే. సో, ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొన్ని నెక్స్ట్ అయితే అడుగుతుంది. సో, క్లిక్ ఆన్ ద నెక్స్ట్. ఓకే. సో, మనకి ప్రో అయితే అవసరం లేదు టిప్స్ అనేవి. అండ్ ఇది కూడా నెక్స్ట్. అండ్ క్లిక్ ఆన్ ద నెక్స్ట్. లెట్స్ క్రియేట్. క్లిక్ ఆన్ ద లెట్స్ క్రియేట్ అండ్ క్లిక్ ఆన్ స్టార్ట్ టు ఓకే. బేస్డ్ ఆన్ జాబ్ టైలర్. ఓకే. సో, ఇప్పుడు ఇదైతే స్కాన్ అయితే చేసుకుంటుంది మన రెజ్యూమ్‌ని. సో, సెలెక్ట్ అన్ ఎక్సిస్టింగ్ రెజ్యూమ్. ఓకే. అండ్ యాహ్! థిస్ ఈస్ అవర్ రెజ్యూమ్. నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్ స్టెప్. సో, ఇప్పుడిది మన రెజ్యూమ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం అనలైజ్ చేసి, సో, అందులో ఏవైతే ఎర్రర్స్ ఉన్నాయో అవన్నీ చెప్తదనమాట. అండ్ ఆల్సో ఏటీఎస్ మోడ్‌కి ఉందా లేదా అని చెప్తది. సో, యెస్ ఐ అండర్‌స్టాండ్ అయితే క్లిక్ చేశాను.
నౌ క్రియేటింగ్ యువర్ ఫ్యాంటాస్టిక్ రెజ్యూమ్ అని చెప్పేసి అయితే స్కాన్ అయితే చేస్తుంది రెజ్యూమ్‌ని. సో, నౌ లెట్స్ సీ సో హౌ ఇట్ పెర్ఫార్మ్స్ అన్నది. నౌ యూ కెన్ సీ. సో, యాహ్! సో యువర్ బేస్ రెజ్యూమ్ ఈస్ రెడీ. ఓకే. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. 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 యాహ్! ఓకే. దెన్ బ్యాక్. సో, ఇక్కడ మనకి మన రెజ్యూమ్‌కైతే ఒక స్కోర్ అయితే ఇచ్చింది. నేను ఒక డమ్మీ రెజ్యూమ్ అయితే అప్‌లోడ్ చేశా. ఇందులో ఉన్న ఒరిజినల్ డీటెయిల్స్ అయితే తీసేసాను. ఎందుకంటే మనకి అర్థం అవ్వాలని చెప్పేసి. ఓకే. సో, నౌ చూస్ ఎ క్రియేట్ ఆర్ ఎ జాబ్ అని చెప్పేసి అంటుంది. సో, లెట్ అస్ టైప్ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్ సేవ్ అప్లైడ్ ఆఫర్ ఇంటర్వ్యూ రిజెక్టెడ్. సో, చూస్ ఎ క్రియేట్ జాబ్. అవసరం లేదు. ఇది మన జాబ్ ఏం క్రియేట్ చేయం కదా! ఓకే. దట్స్ ఫైన్ నౌ. సో, ఇప్పుడు ఏదైతే ఈ రెజ్యూమే ఉంది కదా! రెజ్యూమే స్కోర్ వచ్చేసి మనకి ఎంతుంది? సో, 25% అయితే ఉంది. యాహ్! సో, ఇప్పుడు ఈ రెజ్యూమ్‌ని మనం కొంచెం అనలైజ్ చేయాలి. అండ్ ఇక్కడ కొన్ని యాడ్ చేయమని చెప్పి చెప్తుంది ఇక్కడ. సోషల్ ఐకాన్స్ అనేవి నువ్వు పెట్టాలి అని చెప్పి చెప్తుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేయాలి అని చెప్పి చెప్తుంది. ఇక్కడ మనం ఏదైతే ఉందో ఈ ఆప్షన్స్ చూపిస్తుంది కదా! సో, ఈ ఆప్షన్స్ దగ్గర ప్రతీది కూడా మనం స్టెప్ బై స్టెప్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళినట్టు అవుతే మనకి రైట్ సైడ్‌లో రెజ్యూమే అయితే మొత్తం ఏటీఎస్ మోడ్ కింద అయితే రెడీ అవుతుంది. ఆ తర్వాత మనకి డౌన్‌లోడ్ రెజ్యూమే అని ఉంది కదా! సో, డౌన్‌లోడ్ రెజ్యూమ్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ రెజ్యూమే అయితే డౌన్‌లోడ్ అవుతుంది. అండ్ హియర్ ఆల్సో బి ద సేమ్. సో, మనకిక్కడ ఇంపోర్ట్ యువర్ రెజ్యూమ్ అని అంటుంది. సో, నేను మళ్ళీ ఇందాకటిలాగా రెజ్యూమేనైతే ఇంపోర్ట్ చేస్తున్నా. అండ్ ఇలాంటి ఇంకా ఏఐ టూల్స్ అయితే ఇంకా చాలానే ఉన్నాయి. సో, లింక్డ్ఇన్‌ని ఆప్టిమైజ్ చేసే టూల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. సో, అవి మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా ఎలా ఉంది, దాన్ని ఎలా బిల్డ్ చేయాలి స్ట్రాంగ్‌గా అని చెప్పేసి అనమాట. ఓకే. అండ్ సో, ఈ ఏటీఎస్ మోడ్స్ ఏం చేస్తాయంటే టోటల్‌గా మనకి జాబ్స్‌ని గ్రాబ్ చేయడానికి కావాల్సిన కంటెంట్ గాని, అండ్ కీవర్డ్స్ కానీ ఇవన్నీ కూడా సీక్వెన్స్ ఉన్నాయా? లెవ్వా? అని చెప్పేసి అని చెక్ చేస్తుంది. అలాగే హెచ్ఆర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీవర్డ్స్‌తో సెర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో, వాళ్ళకి మీ రెజ్యూమే సజెస్ట్ అయ్యే విధంగా చూస్తుంది అనమాట. ఓకే. సో, ఇలా అనమాట. సో, ఇది కూడా లాగిన్ విత్ ద గూగుల్ అయితే చేసేసేయండి. సో, నేనిది చూపించట్లేదు. వై? బికాజ్ అలాగ చూపించాను కదా! సేమ్ సినారియో అన్నీ అలాగే ఉంటాయి కాబట్టి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఎనీ డౌట్స్ అండ్ ఎనీ క్లారిఫికేషన్స్ యూ కెన్ ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇంకా అప్‌కమింగ్ వీడియోస్‌లో ఇంకొన్ని ఏఐ టూల్స్ తోటి నేను మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, కామెంట్